నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగం జరిగింది కానీ సీఎం ప్రభాకర్ గారు, శ్రీమతి పద్మకుమారి గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వతోద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవే మానవ సేవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రయుతుల ఆకలి తీర్చడానికి శ్రీ వెంకటేశ్వర ఆశీస్సులతో మహాలయ పక్ష పితృతర్పణ రోజుల సందర్భంగా భాద్రపద మాస బహుళ దశమి రోజు సీఎం ప్రభాకర్ గారి తల్లిదండ్రులు కీర్తిశేషులు శ్రీమతి మాధవరపు పద్మావతి గారి అలాగే కీర్తిశ్రీ మాధవరపు రంగనాయకులు గారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నగం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశ్రీ మాధవరపు రంగనాయకులు గారికి, కీర్తిశేషులు శ్రీమతి మాధవరపు పద్మావతి గారికి, వారికి మహాలయ పక్ష పితృతర్పణ రోజు సందర్భంగా భాద్రపద మాస బహుళ దశమి రోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఇరువురి ఆత్మలకు శాంతికరం కోరుకుంటూ వారికి స్వర్గభక్తుందని మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. కీర్తిశేషులు శ్రీ మాధవరపు రంగనాయకులు గారికి, కీర్తిశేషులు శ్రీమతి మాధవరపు పద్మావతి గారికి వారి జ్ఞాపకార్థంగా ఈరోజు వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదా ఆశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మలకు శాంతి కలం కోరుకుంటూ స్వర్గభావి చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో యజవారి మోములు ఎల్లప్పుడూ చిరునవ్వులు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులు మా మధురణ సదా పదిలం మీ పవిత్ర ఆత్మలకు శాంతి కలం కోరుకుంటూ స్వర్గభావి చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి శ్రీలక్ష్మి గారికి, సీఎం ప్రభాకర్ గారికి, శ్రీమతి పద్మకుమారి గారికి, శ్రీమతి రమా కళ్యాణి గారికి, శ్రీ చంద్రరావు గారికి, శ్రీమతి జయశ్రీ గారికి, శ్రీ విఎస్ఆర్వి కృష్ణారావు గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అలాగే ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశ్నలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశ్నలు దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నిరని కోరుకుంటూ అలాగే మీకు అంతా మంచి జరగ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి పద్మకుమారి గారికి, శ్రీమతి రమా కళ్యాణి గారికి, శ్రీమతి జయశ్రీ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నేను కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే సీఎం ప్రభాకర్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ పితృదేవతలైన పెద్దల ఆశీస్సులు, కీర్తిశేషి శ్రీ మాధవరపు రంగనాయకులు గారి ఆశీస్సులు, కీర్తిశేషి శ్రీమతి మాధవరపు పద్మావతి గారి ఆశీస్సులు మీకు ఎల్లరిని కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర్కు మరియు ఉపశర్మ గారికి పాదావందనం చేసి 365 రోజులు నిత్యానం జరిగే కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చెప్పిస్తున్న పెంటేశ్వర్కు మరియు ఉపశర్మ గారికి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అలాగే పెంటేశ్వర్కు మరియు ఉపశర్మ గారికి ప్రత్యేక దినాలు తెలుపుకుంటూ పాదావందనం. అలాగే ఈరోజు సీఎం ప్రభాకర్ గారు, శ్రీమతి పద్మకుమారి గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. నా దాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ మడత కాజా, అలాగే రైస్, అలాగే మిల్ మేకర్ మసాలా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ.
వచ్చే కొత్త